భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన జైపూర్ పోలీస్ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని కోరుతున్న రైతులు. అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి. డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ అజ్జీవన్లో 4,50,000 రవాణాకు గాను 4,68,000 రవాణాను చేయడం జరిగిందని, ఉత్పత్తిలో మాత్రం వెనుకబడ్డామని, అందుకు చాలా కారణాలున్నాయన్నారు. OC5లో ఈసారి 49% ఉత్పత్తిని సాధించడం కూడా ఒక కారణమని తెలిపారు. ఓసీలలో ఉత్పత్తిని పెంచడానికి ఓబీని 20% ఎక్కువగా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే C&ND చొరవతో GDK11 ఇంక్లైన్లో 3వ కంటిన్యూస్ మైనర్ను పెట్టుకుంటున్నామని తెలిపారు. అజ్జీవన్లో కార్మిక కుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై కూడా దృష్టి సారించబడి జరిగిందని అన్నారు. ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్ 4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51% మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లానే ఓపెన్ కాస్ట్ లో ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే గౌరవ చైర్మన్ గారు GDK11 ఇంక్లైన్లో 3వ కంటిన్యూస్ మైన్ పెట్టడానికి అనుమతించడానికి ఇచ్చారు. దానికి టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. GDK1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లైనాయి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 300 టన్నులు 400 టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ 500 టన్నులు 600 టన్నుల దాకా పెంచారు. 1 ఇంక్లైన్ వాళ్ళు ఇంకా 700 టన్నులు 800 టన్నులు తీయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు. ఇది స్థూలంగా అజ్జీవన్ ఏరియాకు సంబంధించింది. ఇదే ఒక ఉత్సాహం కనబరిచి ఇంతకుముందు అట్లనే 3 రేకులు చేసేది CHPలో 4 రేకులు చేస్తూ CHP వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈరోజు చైర్మన్ గారు డైరెక్టర్తో మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేకులను 5 రేకులకు చేయాలని, అజ్జీవన్ ఏరియాలో ఉత్పాదకం పెంచాలని కోరడం జరిగింది. అందరి యొక్క సహకారంతో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అజ్జీవన్ ఏరియాని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతోని ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం. ఓకే, ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నీటిని ఎండాకాలం కాబట్టి పొదుపుగా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అజ్జీవన్ ఏరియాలో ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్
4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51% మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లానే ఓపెన్ కాస్ట్ ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే గౌరవ చైర్మన్ గారు జీడీకే లెవెలింగ్ లైన్ 3వ కంటిన్యూస్ నిలబెట్టడానికి అనుమతి ఇచ్చారు. దాన్ని టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. ఇట్లా జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లు యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోటు రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతో ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోటు రాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం. ఓకే, ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నీటిని ఎండాకాలం కాబట్టి ప్రజల కోసం ప్రగతి కోసం చెర్లపల్లిలో ప్రభాకర్ ధర్నాలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరియు చెర్లపల్లి బీజేపీ సీనియర్ నాయకులు, నాదం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రదేశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హెచ్సిఎల్ చౌరస్తా వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడానికి పోవడానికి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి అని అన్నారు. అది సూచిస్తూ మరి నేమ్ బోర్డ్స్ పెట్టవలసినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. అది కూడా మరిచి ఎక్కడుంది స్టేషన్ అని వెతుక్కునేటువంటి విధంగా రహదారిని కూడా నిర్మించకుండా మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన, అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన, జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం ప్రగతి కోసం ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. 1 ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి, ఇక్కడి నుంచే మొదలవుతా ఉన్నాయి, ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు, మరి వాట్సాప్ చేస్తా ఉన్నారు. మా యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి, జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి, వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా 3 గంటల కొరకు
ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా, నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా, నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అంశం పైన, ఈ విషయాలపైన, ఈ డిమాండ్ల సాధన పైన మరొక 15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిహెచ్ఎంసీకి గడువు ఇస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ దొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత నెల 26న జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి అన్నప్రసన్న కుమారి విధి నిర్వహణలో భాగంగా గోదావరికర్లోని ఓ హాస్పిటల్ తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ను గుర్తించారని తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేరమని, తన విధి ప్రకారం చర్యలు తీసుకున్నారని, కానీ అలాంటి అధికారిపై ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరమని, అట్టి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాదని మరి ఆ నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిల మీదనే కేసు పెట్టవలసినటువంటి అవసరం ఎంతవరకైనా ఉన్నది. మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం. ఇది సరైనది కాదు. మీరు వెంటనే ఆమె మీద పెట్టినటువంటి ఏదైతే అన్నప్రసన్న డిఎంఎండ్హెచ్ఓ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మరి మేము పోలీసు యంత్రాంగానికి కూడా ఒకటి తెలియపరుస్తున్నాం. నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఒకవేళ లింగ నిర్ధారణ చేసినటువంటి మిషన్ మీరు పరీక్షలు చేసినట్టు ఏంటంటే పర్మిషన్ తీసుకోండి. ఏదైతే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని మీరు చేసుకోండి. కానీ పర్మిషన్ లేకుండా చేయడం సమంజసం కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆమె మహిళా అధికారికి మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇటువంటి అక్రమమైనటువంటి అధికారం లేనటువంటి, పర్మిషన్ లేనటువంటి పనులు చేయొద్దని మేము హితవు పలుకుతున్నాం. జై భీమ్. నా పేరు శంకరపల్లి లక్ష్మయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ అండ్ ఎక్స్ఎంపీటీసీ. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన పెద్దపల్లి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మహిళా అధికారి తన విధులను నిర్వర్తిస్తూ విధుల్లో భాగంగా గోదావరికనిలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ చేస్తున్నారని తనకు తెలియగానే అక్కడికి పోయి తనిఖీ చేయగా అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది మరియు హాస్పిటల్ యాజమాన్యం మహిళా అధికారిపై దౌర్జన్యం చేసి అక్రమంగా ఆమెను ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ ఆమె మీదనే మళ్ళీ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో అధికారులకు. కొంకటి లింగమూర్తి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ జిల్లా మాజీ కమిటీ సభ్యుడిని. సభ్య సమాజంలో ఇది చాలా హీనమైన చర్య. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఏ విషయాన్నైనా వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళకు పోయి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారులనే తనిఖీ చేయకుండా ఆపడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఎందుకంటే ఏ అధికారి కూడా ఈరోజు అన్యాయాలపై
పోయి వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఆఫీసుకు కానీ ఎక్కడైనా కూడా తనిఖీ చేసి ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు లింగ నిర్ధారణ చేయొద్దనేది మన రాష్ట్రంలో ఒక చట్టం ఉంది. ఎందుకంటే ఈరోజు పురుషులు 1000 మంది ఉంటే ఆడపిల్లలు 850 మందే ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు ఇట్లా ఒకవేళ డబ్బులకు అత్యాశకు పోయి మీరు అలాంటి పరీక్షలు చేసినట్టయితే బేషరతకు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి. ఆ అన్నప్రసన్న పైన పెట్టిన కేసును ఉపసంహరించుకోండి. జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఒక ఫోన్ వస్తుంది, పోలీసు వాళ్ళు వెళ్తారు, ఆర్డీఓ వెళ్తాడు, తహసీల్దార్ వెళ్తారు. ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా హీనమైన చర్య. కాబట్టి మన కలెక్టర్ గారు వారిపైన కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఒకవేళ దళితురాలు అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా తప్పకుండా పెట్టాలని, అక్కడున్న రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతు పలకకుండా ఒక స్త్రీ అయిన అన్నప్రసన్న గారిని అవమానించినందుకు మీరందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపి ఖచ్చితంగా ఆమెకు అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ హీనమైన చర్యను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. జై భీమ్. నిన్న రాత్రి గాలి బీభత్సానికి మంచిర్యాల నుండి శివారం రహదారి కిష్టపూర్ గ్రామంలో నేల కొరిగిన చెట్టు రహదారి మూసుకుపోవడంతో 100కు ఫోన్ చేసిన వెంటనే జైపూర్ ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ భాస్కర్ గౌడ్లు స్పందించి రాత్రి 1:30 నిమిషంలకు రోడ్లపై పడినటువంటి చెట్లను ట్రాక్టర్ల సహాయంతో చెట్లను తొలగించారని రహదారి సుఖవంతం చేసిన జైపూర్ ఎస్ఐ శ్రీధర్, భాస్కర్ గౌడ్, కిష్టపూర్ సర్పంచ్ పాపిరెడ్డిలకు రోడ్డుపై రాత్రి ఇరుక్కున్న చిన్నారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Thank you 100 dial police. Thank you 100 dial police. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో మేడే సందర్భంగా సఫాయి కార్మికులు మేడేను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత పెంచాలి 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 పిలవగానే వచ్చేసినటువంటి పెద్ద ముఖ్య నాయకులకు పెద్దలందరికీ మేడే సందర్భంగా తరఫున అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రైవేటు రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, ఆశా వర్కర్స్ కానీ వీళ్ళంతా మరి ఒక సరిగా తగినటువంటి వేతనాలు లేక మరి సతమవుతున్నటువంటి మా దుర్భర జీవితాలు రికార్డుని కానీ దొక్కాడని మా యొక్క కార్మికుల జీవితాలు. మరి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మరి మా కార్మికులు ఏదైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ రంగాలు కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తారో వారికి అండగా నిలిచి ఎప్పుడు ఏదైనా ఆపద వస్తే తప్పక ఈ ప్రభుత్వము ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఎందుకంటే మరి కొన్ని రోజులు ఇంతకుముందు పెద్ద మంది విచారణగా చెప్పారు. ఇంకా 10 రోజులు సమ్మె చేస్తే మరి ఊరంతా కూడా చాలా గందరగోళంగా దుర్వాసనతో సతమతమై మా ప్రజలు కూడా చాలా అతలాకుతలమై అనారోగ్య కారణాలకు ఏర్పడ్డారు. కానీ మరి మేము మా కార్మికులు కూడా అడ్డమైన మురికి తీసి మోరీలు తీసి రోడ్లు ఉడిచి తన ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా మరి ఈ ఊరికి సేవ చేస్తున్నామంటే దీనికి గొప్పగా గర్వించడానికి దీని గుర్తింపు మాకు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కార్మికులు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మరి తగిన వేతనము 21,000 జీతభత్యం ఇవ్వాలి. కొన్ని అదేవిధంగా సౌకర్యాలు అయినటువంటి బూట్లు కానీ, యూనిఫామ్ కానీ,
సబ్బులు కానీ వాటన్నింటి కూడా అంతకుముందు ఏ విధంగా ఇస్తారో అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మరి ఈ సందర్భంగా పిలవగానే వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు, మా కార్మిక సిబ్బంది తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. మే డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్న కార్మికులకు, ప్రపంచ ఏ దేశమైనా, ఏ ఊరైనా, ఏ రాజ్యమైనా మరి ప్రపంచం అభివృద్ధి చెందాలి, ప్రపంచం అభివృద్ధి బాటలో పయనించాలంటే దాని వెనుక ఉన్నదంతా శ్రామిక శక్తి, కార్మిక శక్తి ఎక్కడైతే బాగుంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ దేశం సుసంపన్నలతో మరి విరజిల్లుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ కార్మికుల పడ్డ కష్టానికి కూడా వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం రావాలని చెప్పి ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతున్నది. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మనం అందరూ కూడా మరి కార్మికుల ఐక్యత కోసం వాళ్ళకి జరిగే లాభాల విషయంలో వాళ్ళకి శక్తికి శ్రమకు తగ్గ ఫలితం రావాలనే విషయంలో మరి అందరం కూడా సహకరించి మరి వారింత మనం ఉండి ఈ కార్మిక శక్తిని ముందు నడిపించినప్పుడే ఏ పల్లె అయినా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ దేశమైనా మరి బాగుపడతారని సందర్భంగా తెలుస్తూ ప్రజాప్రభుత్వం సీఎం గారు కూడా మరి మేడే సందర్భంగా కొన్ని వాళ్ళకు రాయితీలు ప్రకటించారు. మరి ఎవరైతే బీమా చేసుకుంటారో లేబర్ బీమా వారికి చనిపోయిన కార్మికులకు ప్రమాదవశాత్తు మరి 6 లక్షలు, తర్వాత సాధారణ మరణానికి కూడా మరి ఎన్నో రాయితీలు కల్పించడం, ఇలాంటి ప్రభుత్వ బెనిఫిట్స్ను కూడా మరి మీరందరూ వినియోగించుకోవాలి. దాని వెనుక ఇలాంటివి ఉన్నా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేమంతా కార్మికుల కోసం, వారి హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన సినిమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి వంటి దిగ్గజాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. राजा हरिश्चंद्र रिलीज हुई थी. इसके निर्माता दादा साहब फाल्के जी थे और कल ही उनकी जन्म जयंती थी. बीती 1 सदी में भारतीय सिनेमा ने भारत को दुनिया के कोने कोने में ले जाने में सफलता पाई है. रूस में राज कपूर जी की लोकप्रियता, कान में सत्यजीत रे की पॉपुलैरिटी और ऑस्कर में RRR की सक्सेस में यही दिखता है. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్ ఆల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు ఈ సందర్భంగా మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులు అమాయకులను చంపితే అది పెద్ద విజయం అనుకుంటున్నారని, వారికి మోదీ ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తుందో కూడా ఉగ్రవాదులు ఊహించలేరు అంటూ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పం అన్నారు. कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी, लामबंद होकर सभी दुनिया के देश एकमुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.